బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము అన్ని నామముల కంటే గొప్ప నామం యేసు నామం. రాజాది రాజు, రాజుల రాజు, ప్రభువులకు ప్రభుడు యేసు ప్రభు. ఆది అంతములేని వాడు, అల్ప ఓమేగా ఉన్నటువంటి దేవుడు, సర్వాధికారి, స్వయం ప్రకాశమ కలిగిన వాడు, స్వయంభవుడు. ఆయన తప్ప స్వయంభవుడనే దేవుళ్ళల్లో ఎవరు లేరండి. అందుని బట్టి ఆయన నిజమైన దేవుడు. రెండవది, పాపము లేని వాడు, పరిశుద్ధుడు, నిష్కళంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు అని ప్రభుత్వం వారు తెలుసుకొని, అన్యులు తెలుసుకొని క్రైస్తుల మీద దాడి చేస్తుందన్నమాట. సత్యాన్ని చంపారు, సత్యాన్ని సిలువకేశారు, సత్యాన్ని చంపారు, సత్యాన్ని సమాధులు పెట్టారు. మూడవ దినం లేచిన సత్యము. దేవుని స్తోత్రం. మనిషికి సంకెళ్ళ వేయస్సు. దేవుని మాటలు బోధించే వారికి సువార్త ఎవరు కూడా బంధించలేరు. మనిషిని బంధించవచ్చు, సంకెళ్ళ వేయచ్చు. సువార్తని మనిషి కూడా, ఏ రాజు కూడా బంధించలేడు. బంధించారండి, పేతురును బంధించారు. రాజులు, అధికారులు, సైన్యాధికారులు కూడా ఏమై సంకెళ్ళు ఊడిపోయిను. పౌలు శీల ప్రార్థన చేస్తున్నప్పుడు భూకంపము కలిగిన, సంకెళ్ళు ఊడిపోయిను. ఖైదులందరూ కూడా లేచారు. అక్కడ జైలు అధికారికి ఈ వర్తమానం తెలిసింది. అక్కడున్న సైనికుడు అనగా కాపలదారి తన చేతిలో ఖడ్గం తీసుకొని తన్ను తాను పొడుచుకోవాలని తలంచాడు. పౌలు శీల ఏమన్నారు? అయ్యలారా, మేము పారిపోలేదో, నీ కత్తిని ఊరలో పెట్టుకో, మేము పారిపోలేదో, మేము ఇక్కడే ఉన్నాం. తన కత్తి తనని పొడిచి చంపుకోవడానికి తన మనసు ఆ విధంగా నిబ్బరపడదనమాట. ఏమండి, చాలామంది హత్య చేసుకుంటారు, ప్రాణహత్య చేసుకుంటారు. ఈ జైల్లో కాపలా ఉన్న వ్యక్తి, సైనికులు పారిపోయారని, పౌలు శీల కూడా పారిపోయారని, ఒక జైలు అధికారి తెలిస్తే నన్ను చంపుతాడని భయపడి తన దగ్గరున్న కత్తితో తన్ను తాను పొడుచుకొని చంపుకోవాలని కలిగి ఉన్నప్పుడు పౌలు ఏమన్నాడు? అయ్యా, మేము ఇక్కడే ఉన్నాము, నీ కత్తి నీ వరలో పెట్టుకో. కత్తి మనిషిని చంపుతుంది, కత్తి మనిషిని చంపుతానికి పనిచేస్తుంది. చచ్చిపోయిన మనిషిని యేసు ప్రభు బతికిస్తాడు వాక్యముతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందును బట్టి ఆ రాత్రి దీపం వెలిగించి లోపలికి పోయినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. జైలు అధికారి అన్నాడు, అయ్యా, మేము కూడా మీలాగా రక్షణ పొందాలంటే ఏమి చేయాలి? వాళ్ళు ఏమన్నా తెలుసా? పౌలు గారు, శీల గారు, యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడెదరు. ఆ రాత్రే పౌలు శీలక గాయాలు కడిగి వారు దూరగా బాప్తీసము పొందెను. దేవుని స్తోత్రం. పౌలు శీలలో జైలును ఒక మందిరముగా మార్చారు వాళ్ళు. పౌలు శీలను దేవుడు బంధించి జైల్లో వేయకపోతే జైల్లో ఉన్న దొంగలు నమ్మరు, జైలు అధికారి కూడా నమ్మారు, జైలు కుటుంబం కూడా నమ్మారు. కారణం ఏంటంటే పౌలు శీలను బంధించడము దేవునికి ఇష్టమాయను. పౌలు శీలను బంధించడం దేవునికి ఇష్టమాయను. వాళ్ళని బంధించకపోతే జైల్లో ఉన్నారు దుర్మార్గులు, దొంగలు, పాపులు, వ్యభిచారులు, విగ్రహాలు, దోషకులు, దుర్మార్గులు, హంతకులు ఉన్నారు. వారిని అందరూ కూడా మార్చడం కోసమే దేవుడు పౌలు శీలను బంధించి జైలు వేశారు. ఆ జైలునే పౌలు శీలలో చక్క పాటలు పాడారు. భూకంపం వచ్చింది, జైలు పునాదులను కూడా కదిలిపోయాయి. జైలు ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థనా మందిరంగా మార్చారు, ప్రార్థనా మందిరముగా మార్చిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు మనం కూడా మరి వాక్యానుసారమైనటువంటి జీవితాలు కలిగి ఉండి కూడా, క్రైస్తులుగా ఉండి కూడా నిందలు, అపనిందలు, సమస్యలు ఇవన్నీ కూడా మన మీదకి వచ్చినప్పుడు, ఇబ్బందులు మన మీదకి వచ్చినప్పుడు, రకరకాల సమస్యలతో కుటుంబాల్లో సతమతం అవుతున్నప్పుడు కూడా చాలామంది అంటారు, నువ్వు బాప్తిజం తీసుకున్నావా, ప్రార్థనకు వెళ్తున్నావా, 2 సంవత్సరాలు అయింది,
అంటే 10 సంవత్సరాలు. ఏమైనా కలిసి వచ్చా? ఏమీ కలిసా. ఇల్లు కట్టావా? ఫౌండేషన్ వేసావా? ఫౌండేషన్ ఆగిపోయింది. పిల్లలు పెళ్ళయ్యా? అవ్వలేదు. పిల్లడు పాస్ అయ్యిందా? ఫెయిల్ అయ్యాడు. వరిసేను వేసావా? గాలి కొట్టుకుపోయింది. ఇంకేం కలిసి వచ్చింది మీకు? ఏమీ కలిసి రాలా. ఎందుకండి అందులోకి వెళ్ళావు? ఎందుకు దిగావు మతంలో? ఎవరైనా దిగారండి మతంలో ఇక్కడ వాళ్ళన్నా? నేనైతే మతంలో దిగలే. మతంలో సతమతం అవుతూ గతి తప్పి మతి లేక అదో గతిగా మనం ఉన్నటువంటి స్థితిలో యేసు ప్రభువుని మనం నమ్ముకున్నాం, కానీ మతంలో దిగలేదు. మతంలో దిగలేదు. మారు మనసు పొంది బాప్తిసము పొందుకున్నాం. మతం పట్టుకున్నారండి అంటున్నారు చాలామంది. ఏం పట్టుకున్నారండి? మతము. మన మతాన్ని పట్టుకోలేదు, యేసు ప్రభువుని పట్టుకున్నాం. మతాన్ని పట్టుకోలేదు, వాక్యాన్ని పట్టుకున్నాం. ఏమండి? మనం మతంలో దిగలేదు. మతంలో సతమతం అవుతూ ఉండటం మనం మతి తప్పిన వాళ్ళము, గతి తప్పిన వాళ్ళము, మార్గాన్ని తప్పిన వాళ్ళము, లోకానుసారంగా జీవించిన వాళ్ళము, పాపులమైన దుర్మార్గముల అంతకులమైన మనము. ప్రభువు మనల్ని పిలిచాడు, ఆయన నమ్మాం, రక్షణ పొందాం, మారు మనసు పొందాం. ఇదే మనకి పరలోక రాజ్యము, ఇదే మనకి ఆనందము, ఇదే మనకి సంతోషము. కాబట్టి పీటర్ గారిని కూడా జైలు వేసినప్పుడు ఆ జైల్లోకి ఏమొచ్చిందండి? వెలుగు వచ్చిందన్నమాట. అదేవిధంగా మరి పౌలు శీల ప్రార్థన చేసినప్పుడు జైలు పునాదులు కదిలిపోయాయి. ఖైదీలందరూ కూడా పారిపోయారు అనుకున్నారు, కానీ వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆయన దీపము వెలిగించి దగ్గరకు వచ్చినప్పుడు అందరూ కూడా ఉండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముగింపుకు వచ్చాము. అరగంట ఎక్కువైందని అనుకుంటున్నాను. ఏం పర్లేదు. మరొక దీపాన్ని చూద్దాము. లోకసువార్త మనందరూ తెలుసు. లోకసువార్త 15వ అధ్యాయము 8వ వచనం. లోకసువార్త 15వ అధ్యాయము 8వ వచనం. అమ్మా చదువు. అది ఏం చేస్తుందండి? ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. ఏమండి? ఒక స్త్రీకి అంటే ఉపమానం చెప్పాడు దేవుడు. ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉండగా అందులో ఒకటి పోగొట్టుకుంటే ఆమె ఎలా ఉంటుందండి? లెక్కేసింది. 10 ఉన్నాయి, మూట కట్టుకుంది. వృద్ధురాలు, పేదరాలు. ఏమండి? మొత్తం అంతా ఆస్తి అదే. ఒకరోజు మూట తీసింది, లెక్కేస్తుంది. లెక్కేసినప్పుడు 9 వస్తున్నాయి. ఎన్ని పోయాయి? ఒక నాణ్యం పోయింది. మళ్ళీ లెక్కేసింది, 9 వస్తున్నాయి. ఒకటి లేదు, ఒకటి పోయింది. ఏం చేయాలి అర్థంగా కంగారు పుట్టింది. నాణ్యం పోయింది, నా డబ్బులు పోయాయి. మనకు కూడా కొన్ని సందర్భాల్లో డబ్బులు ఒకసారి పెట్టి ఇంకోసారి ఎగుతూ ఉంటాం. ఏమండి? ఆ ఉంగరం ఒకసారి పెట్టి ఇంకోసారి ఎగుతూ ఉంటాం. కలసోడు ఒకసారి పెట్టి ఇంకోసారి కలసోడు ఎదుగుతూ ఉంటాం. ఎతకమండి? వెతుకుతాం. కుమార్ గారు వెతుకుతాం. అందుని బట్టి ఈమె వెతికింది. ఎక్కడా దొరకలే. ఎక్కడ వెతికింది ఆమె? చీకట్లో వెతికింది. చీకట్లో వెతుకుతుంది. చీకట్లో వెతికితే ఏం దొరుకుతుంది? ఉదాహరణ చెప్పానా ఒక మాట. పొద్దాక గొల్లోళ్ళు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే అట్ట అనకూడదు. గొర్రెలు కాసేవాళ్ళు. ఇది బాగుంది. పొద్దాక ఒక ఆయన గొర్రెలు కాసిండు. పొద్దుగూకుంది. ఈ కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఒడ్డుకు వచ్చారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన చెవు పోగు లేదు, ఒకటే ఉంది. ఒక పోగే ఉంది. ఒక పోగుంటే ఆయన కంగారు పడ్డాడు. ఎక్కడ పోయింది? చెరువు కాడ పోయిందా? మొహం కడుక్కున్నా పోయిందా? బట్టలు గుంజుకున్న కాడ పోయినాయా? ఎక్కడ పోయిందా? ఎతికాడు, దొరకలే. ఇంకా అక్కడెక్కడ ఎదుగుతూ ఉన్నాడు. అక్కడెక్కడ పొద్దు పోతుంది, చీకటి పడిపోయింది. ఈ లోపల కరెంట్ వచ్చింది. కరెంట్ లైట్లు వచ్చేసాయి.
ఈ గొర్రెల కాపరి ఏమన్నంటే చీకటి పడిపోయింది, ఇక్కడ దొరకదు, అక్కడ లైట్ ఉంది, కరెంట్ లైటు, అక్కడికి వెళ్ళి వెతికితే అది వెలుగు గనక అక్కడికి వెళ్ళి వెలుగుదామని వెతుకుతా ఉండు. ఆ గంట అయింది, అరగంట అయింది, 2 అయింది, గంటలు అయితేనే ఉన్నాయి. ఒక ఆయన వచ్చి, బాబు ఏంటి ఇక్కడ వెలుగులో వెతుకుతున్నామంటే, నా చెవు దిద్దు పోయింది, దాన్ని వెతుకుతున్నాను అన్నాడు. ఎక్కడ పోయింది అన్నాడు. నేను అక్కడ చెరువు కాడ మొహం కడుక్కున్నానండి, అక్కడ చూసుకున్నాను, చెరువు కాడ మొహం కడుక్కున్నాను, అక్కడ పోయి ఉంటుంది. మరి ఎక్కడ ఎందుకు వెతుకుతున్నావు అంటే, చెరువు కాడ చీకటి పడిపోయింది కదా, ఇక్కడ వెలుగు ఉంది కదా, అక్కడ వెతుకుతున్నా, అక్కడ దొరుకుద్దేమని. ఊరి ఎరువాడా, నీ చెవు పోగి ఎక్కడ పోయిందో అక్కడికి వెళ్ళి వెతుకు, అక్కడ దొరుకుద్ది. ఆడికొచ్చి వెతికితే ఆ గొర్రెల కాపరి ఆ చెవుకున్న దిద్దు దొరికింది. మనం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని పనిముట్లు అక్కడిక్కడ పెట్టి మర్చిపోయి అక్కడిక్కడే వెతికి నెత్తు కొట్టుకుంటాం, ఎక్కడ పోయిందిరా. అది ఉండే చోట వెతికితే దొరుకుద్ది, లేని చోట వెతికితే దొరకదు కదా. అందును బట్టి ఈ స్త్రీ ఆ నాణ్యం పోయింది కాబట్టి ఏమేం చేసిందండి, ఆమె ఏం వెలిగించింది, దీపము వెలిగించి ఏం చేస్తుంది ఆమె, ఇల్లంతా ఊడ్చుండెను. ఎట్లా ఊడవడం, అది చీపురి గట్టతో ఊడ్చుండెను. చీపురి గట్ట అది చాలా అవసరమే. ఆ చీపురి గట్ట తీసుకొని దీపం పట్టుకొని ఇల్లంతా మూలన అక్కడెక్కడ తుడుచుకుంటూ వచ్చింది అన్నమాట. ఎక్కడ దొరికిందంటే ఆ తుక్కంతా ఒకసారి పోసిన తర్వాత అక్కడ దొరికింది ఆమెకే. ఎలా దొరికింది ఆమె ఫస్ట్ ఏం చేసింది, దీపం వెలిగించింది, రెండవదిగా చీపురి గట్ట తీసుకుంది, ఇల్లంతా ఊడిసింది. ఆ తుక్కులో ఆ పోగొట్టుకున్న నాణ్యము దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తుక్కు, లోకమనే తుక్కులో పాపమనే నువ్వు నేను ఉన్నప్పుడు పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి తప్పిపోయిన మనము, చెడిపోయిన మనము, అంధకారంలో ఉన్నాము, చీకటిలో ఉన్నాం. అందును బట్టి దేవుడు వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. ఆయన నుండి లోకానికి వచ్చాడు, పరమ నుండి లోకానికి మానవుడిగా, మనిషిగా, సేవకుడిగా, బోధకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడన్నమాట. అదేవిధంగా మనల్ని వెతికి పట్టుకొని దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. ఆమె దీపము వెలిగించింది. దీపము అనగా ఆ దీపము వాక్యానికి సాదృశ్యము, ఆ దీపము యేసు ప్రభువు వారికి సాదృశ్యము. పేతురు ఉన్నటువంటి ఆ యొక్క శిరసాలలో ఏముందండి, వెలుగు వచ్చేసింది. అదేవిధంగా పౌలు శీలలో ఉన్నటువంటి జైల్లో ఉన్నప్పుడు అతడు దీపము వెలిగించి లోపలికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అనగా దీపము అంటే యేసు ప్రభువు వారికి సాదృశ్యముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. 2 సామెలు గ్రంథము 22:29. 2 సామెలు గ్రంథము 22:29. సాయం చేయండి. ఓ బా చూశారండి. ఓహో, దేవునికి స్తోత్రం. యెహోవా నా దేవా, నా రాజా, యేసు రక్షకుడా, పరలోక తండ్రి, నీవు నాకు ఎలా ఉన్నావు, దీపమై ఉన్నావు. ఫస్ట్ మాట అదే కదమ్మా, యెహోవా నీవు నాకు. రెండవదిగా అమ్మా, ఫస్ట్ ఏంటది, దీపము. రెండవది చీకటిని వెలుగుగా చేసెను. ఈ చక్కటి పాత పాటలు పాడతారు. ఒక పల్లవి ఏం పాటది, నా దీపమును వెలుగించువాడు వెలుగుగా చేయును, నా దీపమును సువాడు నా చీకటిని
రాసుల నుండి బలమైన శక్తితో జలరాసుల నుండి వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది. యెహోవా నా దీపము నీవే, నా చీకటిని వెలుగుగా. చీకటి అంటే రాత్రి, వెలుగంటే పగలు, వెలుగంటే పగలు. చీకటి అనగా లోకము, రెండవదిగా పాపము. పాపములో పడి ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు తన ప్రియకుమారుడు యేసు ప్రభు ద్వారాగా ఆయన మన కోసం శిలువలో తన రక్తాన్ని కాచి మన పాపమును కడిగి పరిశుద్ధపరిచి దేవుడు నీకు దీపాన్ని ఇచ్చాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఏ దీపం అండి అది? కార్తీక దీపం కాదండి. ఏ దీపం అది? కార్తీక దీపం కాదండి. ఏ దీపం ఇది? కార్తీక అది ఏమంటారు? సీరియలా? కార్తీక దీపం అంటారు కదండి. ఇది ఏమంటారు? అది అదేనా? మనం చూడం కదా, మనం ఏం చూస్తాం? మనం చూడం. అది కార్తీక దీపం అలా మనం చూడం. ఆ దీపం మారిపోద్ది, కార్తీక దీపం మారిపోద్ది. మొగలు రేకులు గాలిస్తే కొట్టుకుపోతాయి, అవి చూసిన వాళ్ళమే. మొగలు రేకులు, కార్తీక దీపం. వీటిని మానం, వాక్యం మానం, ప్రార్థన మానం. దేన్ని మనం ప్రేమించాలి, దాన్నే ప్రేమించాలి. లోకములో ఉన్నదంతా కూడా ఏమండి? నేత్రాశ, శరీరాశ, జీవూడమ్మము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అందును బట్టి నా దీపమును వెలిగించిన వాడు నీవే ప్రభువా. అంధకారంలో కూర్చున్న నన్ను, గాఢంధకారంలో కూర్చున్న నన్ను పిలిచి నా కోసం ప్రాణం పెట్టి మరణి సమాధి చేయబడిన యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అందును బట్టి ఈ రాత్రి ఒక రోజున యేసుప్రభు వారి శిష్యులు, మనకు తెలుసు యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత, ఆయన పరమనకు పోయిన తర్వాత ముందుగా ఆయన దగ్గర ఉన్న శిష్యులు చేపలు పట్టకి వెళ్ళారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా వలలు వేశారు. ఒక్క చేప కూడా దొరకలే. సూర్యుడు వస్తున్నాడు, వీళ్ళందరూ కూడా గట్టు నిలబడి ఉన్నారు, ఒక్క చేప దొరకలేదు. వాళ్ళ యొక్క మనస్సు ఎలా ఉందంటే, మనం చేపలు పట్టేవాళ్ళం, జాలర్లము, చేపలు పట్టడానికి మనకు మంచి నైపుణ్యం ఉన్నది, కానీ చేపలు పట్టలేకపోయాను, చేపలు దొరకలేదు. కారణం ఏంటి? పట్టలేకపోయాం. యేసు ప్రభు దరి నిలిచి, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఒకళ్ళ ముఖం ఒకడు చూసుకున్నారు. మా దగ్గర ఏమీ లేవు. ప్రభు ఏం చెప్పాడు? మీ వలలను కుడి ప్రక్కన వేయండి అన్నారు. వెంటనే వాళ్ళు వలలు కుడి ప్రక్కన వేశారు. వేసిన తర్వాత దరికి లాగి లెక్కేశారు. లెక్కైతే ఎన్ని చేపలండి? 100 చూసుకోండి, 153 చేపలు దొరికిన. దేవుని స్తోత్రం. మనం కూడా ప్రభుని నమ్మిన తర్వాత వ్యవసాయంలో కష్టపడతాం, వ్యాపారంలో కష్టపడతాం, ఉద్యోగంలో కష్టపడతాం, కూలీలో కష్టపడతాం. ఇంట్లో ఉంటే అన్ని అప్పులు ఉన్నాయి. ఏంటి? మన కష్టం విడిపోయింది, మనం చేసిన ఫలితానికి ఏం ఫలితం వస్తుంది అనుకుంటాం. ఫలితం రాకపోయినా ప్రభుని విడిచిపెట్టవద్దు. ఫలితం రాకపోయినా ప్రభుని విడిచిపెట్టద్దు. వెంటనే వాళ్ళు వలలు దరికి లాగినప్పుడు దాదాపు ఇన్సూరెన్స్గా వల నిండా చేపలే. వల పిగలలేదు, వల చినగలేదు. అది పాత వలే, కానీ అందులో నిండారా చేపలు పడ్డాయి. దేవుని స్తోత్రం. నువ్వు నేను కూడా విశ్వాసముతో నమ్మకంతో ప్రభుని కలిగి ఉండాలి. ప్రభుని కలిగి ఉంటే ప్రభు మనకు సాయం చేస్తాడు. సాయం చేసినా ప్రభే, చేయకపోయినా ప్రభే.
అందును బట్టి దేవుని నామమునకు స్తుతి కలుగునుగా కానీ యోబు గారు పలికారు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామమునకు ఏం కలగాలి? మహిమ కలుగునుగాక, లేక స్తుతి కలుగునుగాక. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున పౌలు గారు ఆదివారమున ఆల్రెడీ ప్రేయర్ జరుగుతుంది, వాక్యం వింటున్నారు, అయిపోయింది, వాక్యం వింటున్నారు, అర్ధరాత్రి అయింది. అందులో ఒక పడుసువాడు యవనస్తుడు 3వ అంతస్తు కిటికీ మీద కూర్చొని వాక్యం వింటున్నాడు. నిద్ర వచ్చేసింది. నిద్ర భారం వల్ల జోగి అని ఉంటుంది అక్కడ. నిద్ర భారం వల్ల జోగి ఎక్కడ పడ్డాడు? విశ్వాసుల మధ్యలో పడి చనిపోయాడు. ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఆనలేట్లేదు, గీయలేట్లేదు, తెచ్చిన పలహారం లేదు, తెచ్చిన టీలు లేవు, ఏమి లేవు. గొళ్ళున ఏడుస్తున్నారు, మందిలో గొళ్ళున ఏడుస్తున్నాం. పిల్లోడు చనిపోయాడు. అంత గందరగోళం. పౌలు గారు లేచి వాని ప్రాణము వానిలోనే ఉన్నది కనుక మీరేం భయపడకొద్దు అని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి లేపాడు. దేవునికి స్తోత్రం. చనిపోయిన వాడు బతికాడు పౌలు ద్వారాగా. ఏమండి, దేవుడు సేవకులకి ఎలాంటి అధికారం ఇచ్చాడు? నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు భూమి మీద అని దేవుడు సేవకులకు వాగ్దానం ఇచ్చాడనమాట. ఈ ఐతుకు అనేటువంటి యవనస్తుడు వాక్యం వింటూ నిద్రపోయి చనిపోయాను. ప్రభు నమ్మిన తర్వాత మనం కూడా లోక సంబంధంగా నిద్రలో ఉంటే, అంటే నిద్ర కాదు అది, యేసు ప్రభువును విడిచి, ప్రార్థన విడిచి, సంఘ సావాసం విడిచి మనం కూడా లోకంలో కలిసిపోతే పాపం నిద్రలో పడిపోయి చచ్చిపోతాం. కాబట్టి మీ పాపముల చేతను, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారే ఉండగా అంటాడు. కాబట్టి వెంటనే పౌలు గారు దిగి ప్రార్థన చేస్తే ఆ యవనస్తుడు బ్రతికెను. నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలో అది నాకు నెమ్మది కలుగజేసెను. కాబట్టి రాత్రంతా శ్రమపడ్డాం కానీ ఏమీ పొందలేకపోయారు వీళ్ళు. అందులో బట్టి పాడబడారు కదా, మాసలమణి గారు రాశారు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో, రాయేనో ప్రతిఫలమో, రక్షించుని సిలువా రమణీయలో తులలో రత రాజిల్లెన పడవా నడిపిల్చునావా. దేవుని స్తోత్రం. అందరూ కొందనాలండి. మా దేవుడు సగం మనతో మాట్లాడారు, సగం విన్నారు. ఈ సమయం ఇచ్చిన మీ అయ్యగారికి, మీ అమ్మగారికి, పిల్లలకి మొట్టమొదటి వందనాలు. మరి సేవకుల కోసం అత్యాశక్తితో ఏం చేయాలి? మీరు పేతురున్న జైల్లోకి ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది. ఇంకా పౌలు గారు, శీల గారు జైల్లో ఉన్నప్పుడు దీపం వెలిగించి యెహోవా దీపము కదా, యెహోవా నీవు నాకు వెలుగు అని మనం చూసాం కదా 2వ సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో. కాబట్టి ఆయన మనందరికీ దీపమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. ఏమండి, అందును బట్టి ఈరోజు మరి యేసు ప్రభువు వారు దీదీప్యమానంగా మన హృదయంలో, మన కుటుంబాల్లో, మన పిల్లలలో, మీ సంఘంలో, మీ అయ్యగారి కుటుంబంలో, మన అందరి కుటుంబంలో దేవుడు వెలుగుగా ఉంటూ ఉన్నాడు. ఇంకా రాబో రోజుల్లో కూడా ఆయన వెలుగై మన కుటుంబాల్ని వెలుగులోనికి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.